మా తెలుగు తల్లి అధ్యక్షులు కొమ్మరరాజు ఉమామహేశ్వర్ గారు, అదేవిధంగా మా తెలుగు తల్లి కన్వీనర్ రమణమూర్తి గారికి, జనరల్ సెక్రటరీ ఇందిరా వెల్ది గారికి, మా పితృ సమానులైన డాక్టర్ ఏ రాధాకృష్ణరాజు గారికి, అదేవిధంగా మా అధ్యక్షులు శ్రీనివాసరావు గారు, హైదరాబాద్ నుంచి మా సోదరుడు ప్రేమేంద్ర రెడ్డి గారు, అదేవిధంగా గురువారెడ్డి గారు కూడా హాజరైండు. ఇప్పుడు జస్ట్ అనౌన్స్మెంట్, ఇది అయిన తర్వాత మన కార్యక్రమం ప్రారంభిస్తాం. మన కార్యక్రమంలో మీరు ఆసీనులు అవుతారు. తెలుగు భాష గురించి ఎంత చెప్పినా తక్కువే. దీనికి ప్రతి వారు సహకరించాలనే నా కోరిక. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా FTAM, ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర, మన భారతదేశంలో ప్రతి స్టేట్ లో చేయాలని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా దేశ విదేశాలలో కూడా రీసెంట్లీ సెప్టెంబర్ 21 కు దుబాయ్లో చేసి వచ్చాము. ఒకటే మా కోరిక ఏంటంటే వీఆర్ ఆల్ వన్, మనమందరం ఒకటండి ఎక్కడ ఉన్నా కానీ. ఇప్పుడు ఈ సంఖ్య తక్కువ రావడానికి కారణం కూడా నేను చెబుతాను, నాకు తెలుసు. అయితే వారధి అనే కార్యక్రమం మేము ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఉమామహేశ్వర్ గారు ఏది మన కొన్ని కార్డ్స్ పంపాడు. వాళ్ళు జర కన్ఫ్యూజన్ అయింది అన్నట్టు. మనలు ముందే కొంచెం అంత సందు దొరికితే అయిపోయారు. ఈగో నేను రాను రాను ముంబైకి రాను అన్నట్టు రాను అని చెప్పే రాలేరు, లేకుంటే ఈ ఆడిటోరియం సరిపోయేది కాదు. అంత మోటివేషన్ చేసినాం. జగన్ బాబు మరొకసారి మధ్యన కూడా వచ్చి గోవాకు అందరి అసోసియేషన్లను కంప్లీట్ గా ఇక్కడ సహకరించిన సోదరులకు ధన్యవాదాలు. నారాయణ గారు ఉన్నారు, వెంకటేశ్వర ముత్యాల రెడ్డి గారు ఉన్నారు, తర్వాత గాలై పాల్కొండ. వీళ్ళందరూ చాలా స్ఫూర్తిగా అయింది. కానీ ఎక్కడో బ్రేక్ డౌన్ అయింది. ఇప్పుడు కూడా మరి వస్తారా రారా నేను నారాయణ గారిని అడుగుతున్నా. పబ్లిక్ వస్తారా? ఎప్పటికి వస్తారు? సమయానికి రావాలి కదా. ఒకటండి, నేను సభాముఖంగా ఒకటే చెప్పదలుచుకున్నా, తెలుగు వాళ్ళందరం మనం ఒకటండి. ఈగోలు పక్కకు పెట్టండి. ఎవరైనా తెలుగు భాష గురించి కానీ మన తెలుగు సంస్కృతి సంప్రదాయం గురించి ఎవరైనా కార్యక్రమం చేస్తున్నారంటే సహకరించండి. పోయేదేముందండి, ఇంట్లో కూర్చుంటారు, వచ్చి సహకరిస్తే మీదేమి డబ్బు కానీ మీరు ఏదైనా ఆశిస్తలేం కదా, మీదేం పట్టకపోతలేం కదా. రే మన భాష గురించి సపోర్ట్ చేసే వాళ్ళకి మీ సహకారం కూడా అవసరమే. తన్ మన్ ధన్ 2015 లో సిహెచ్ విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్ గా అపాయింట్ అయినప్పుడు మేము ఫస్ట్ కార్యక్రమం వారధి అని, అంటే ఆ పెద్ద భారీ ఎత్తున 15,000. ఇప్పుడు డాక్టర్ ఏ రాధాకృష్ణరాజు గారు అన్నట్టుగా ఆయన జీవితంలో 10,000 జనాభాను ఒకటే స్టేజ్ స్థానాలు చూశారు. తెలుగు సమావేశం, ఆ తెలుగు సమావేశం సిహెచ్ విద్యాసాగర్ వచ్చినప్పుడు 15,000. ఈ వాజ్ ద ప్రెసిడెంట్ గంజి జగన్ బాబు. ఇయ్యాలది కాదు మా జంట, కొన్ని సంవత్సరాలది, 2 డికేట్స్ నుంచి పనిచేస్తున్నాం కలిసి. అదే అండి, కలిసి పనిచేస్తే అందరు సహకరించాలి. అక్కడ కూడా నాకు ఎన్నో వచ్చినాయి. నేను అన్న తన్ మందన్, నీతో ధనం ఉంటే ఇవ్వు, లేకపోతే లేదు. అంటే ప్రతి ఒక్కళ్ళకు వాల్యుయేషన్ వారికి వారు గుర్తించుకోవాలి. ఇప్పుడు వేరే వాళ్ళు, నేను చెప్పను, మతం వాళ్ళు ఏం చేస్తారంటే 100 రూపీస్ సంపాదిస్తే 20% ఖర్చు పెడతారండి సమాజం గురించి. అది మన తెలుగు వాళ్ళలో లేదు, చాలా తక్కువ. తన్ అయింది. తన్ అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళకు కోఆర్డినేటర్, మాకు సహకారాలు అందించిన వారికి గోవా అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. మళ్ళా మన కార్యక్రమం ఉంటుంది, మరి ప్రతి సంఘం పేరు మనం తీసుకోవడం జరుగుతుంది, వాళ్ళకు సన్మానించడం జరుగుతుంది, అది తర్వాత విషయం. ఓకే, ఒక్కటే చెప్పేది, అందరూ ఐకమత్యంగా ఉందాం. మా ఉద్దేశం ఏంటంటే FTAM, మనం ఇక్కడ తెలుగు అసోసియేషన్లు ఎన్నైతే గోవాలో ఉన్నాయో వీళ్ళందరి తరఫున ఒక లెటర్ మనం గవర్నర్ గారికి ఇచ్చి, ఎందుకంటే మనకు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి. గవర్నర్ మనవారే, మన రాజు. అక్కడ గవర్నర్ ఆఫీసులో ఇంకో రాజు ఉంటే ఇంకో మహారాజు, ఇంకో డాక్టర్ ఏ రాధాకృష్ణరాజు, ఈయన మహారాజు. మనం ఒక లెటర్ సమర్పించుకుందాం. ఇప్పుడు సంకల్పం కూడా తీసుకుందాం, మన వారధి దాంట్లో సంకల్పం తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సక్కనోడు సరుపంచు సక్కనోడు సరుపంచు సక్కల సాడాకులేసినాడే పట్టుమా సాలుకు తంబాలు మాటినాడే పట్టుమా
పంచు